ఇంతకు ముందు వీడియోలో ద్రుపద పాంచాల రాజ్యం యొక్క మహారాజు ద్రుపద మహారాజుని యుద్ధంలో ఓడించి సైన్యాన్ని ఓడించి బంధించి తీసుకొని వచ్చి తన గురువు ముందర ప్రవేశపెడతాడు అర్జునుడు ద్రుపద మహారాజుని. ఇంతవరకు ముందు వీడియోలో చూసాము. ఈ వీడియోలో తనను అవమానించిన ద్రుపదుడు తన కాళ్ళ వద్ద ఉన్న తనను అవమానించిన ద్రుపదుని ద్రోణాచార్యుడు ఏమి చేశాడు, దానికి ద్రుపదుని యొక్క స్పందన ఏంటి, ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఇప్పుడు తన ముందర బందీగా పడి ఉన్న ద్రుపద మహారాజును చూసి ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు. ద్రుపద, నువ్వు ఆ రోజు ఏమన్నావు? నేను ఒక మహారాజుని, నువ్వు ఒక బ్రాహ్మణుడివి, అడుక్కునే బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహం ఏంటి, నీకు నేను సహాయం చేయడం ఏంటి అని సహాయం చేయకపోగా నాతో మాటలతో హింసించావు కదా. దేన్ని చూసి నువ్వు అలా ప్రవర్తించావు? నువ్వు ఒక మహారాజుగా నీ అధికార మదం వలన నువ్వు అలా ప్రవర్తించావు కదా. ఇప్పుడు నీ అధికారం నా చేతిలో ఉంది, నీ సామ్రాజ్యం నా చేతిలో ఉంది, నువ్వు నా దగ్గర బందీగా ఉన్నావు. ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చేయగలను. ఈ ఐశ్వర్యము, పదవి, రాజ్యాలు ఇవన్నీ శాశ్వతం కాదు అని ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఏమి చేయమంటావు? నీ మద గర్వంతో నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ రాజ్యానికి మహారాజుని నేనే, నువ్వు ఓడిపోయిన బందీవి, నిన్ను నేను ఏమైనా చేసే అవకాశం నాకు ఇప్పుడు ఉంది. కానీ ఈ పరిస్థితి వస్తే, ఇంత అవమానపడే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అని చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను. కానీ నీ మీద నాకు శత్రుత్వం లేదు ద్రుపద. నువ్వు ఎప్పటికీ నువ్వు నా చిన్ననాటి మిత్రుడు అనే నేను అనుకుంటాను అని నువ్వు మాట వరసకు అన్నా, నిజంగా అన్నా, నేను మహారాజునైన తర్వాత నీకు అర్ధరాజ్యం ఇస్తాను అని అన్నావు. అవన్నీ నేను ఏమీ పట్టించుకోలేదు. కానీ ఆ మాటను నేను నెరవేరుస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న పాంచాల రాజ్యాన్ని 2 భాగాలుగా చేస్తున్నాను. ఒకటి దక్షిణ పాంచాల రాజ్యం, ఒకటి ఉత్తర పాంచాల రాజ్యం. ఈ ఉత్తర పాంచాల రాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను, దక్షిణ పాంచాల రాజ్యం నీకు ఇస్తున్నాను. ఇప్పటికీ దక్షిణ పాంచాల రాజ్యానికి నువ్వే మహారాజువి అని, అలాగే అక్కడ ఉన్న గో సంపదలో కూడా సగం దక్షిణ పాంచాల రాజ్యానికి, సగం ఉత్తర పాంచాల రాజ్యానికి పంచుకుంటారు. ఈ ఉత్తర పాంచాల రాజ్యం ద్రోణాచార్యుడు తీసుకొని ద్రుపదుడు చేసిన తప్పుకు శిక్షగా ద్రుపదుని యొక్క దక్షిణ పాంచాల రాజ్యానికి వెళ్ళిన గోవులలో, ఆవులలో ద్రుపదునికి తప్పుకు శిక్షగా ఒక ఆవుని ద్రోణాచార్యుడు ఉత్తర పాంచాల రాజ్యంలోకి తీసుకుంటాడు. ఇదే ద్రుపదునికి చేసిన తప్పుకి శిక్ష అని చెప్తాడు ద్రోణాచార్యుడు. చూసారా ద్రోణాచార్యుడు ఎంత మంచివాడు. తన తండ్రి దగ్గరే, భరద్వాజుని దగ్గరే చిన్నప్పటి నుంచి విద్యను అభ్యసించినటువంటి ద్రుపదుడు అంతగా అవమానించినా కూడా ఇప్పుడు అంత ద్రుపదుని ప్రాణాలు తీసే అవకాశం కూడా ద్రోణాచార్యుని చేతిలో ఉన్నా కూడా కొంచెం కూడా ద్రుపదుని బాధ పెట్టలేదు. అయినా అతనికి దక్షిణ పాంచాల రాజ్యం ఇచ్చి సకల రాజ లాంఛనాలతో ద్రోణాచార్యుడు ద్రుపదుని దక్షిణ పాంచాల రాజ్యానికి పంపించి రాజును చేస్తాడు. అది ద్రోణాచార్యుని యొక్క గొప్పతనం. కానీ ఇది అంతా కూడా ద్రుపదుడు చూస్తూ తనను ఎంత అవమానించాడు ఈ ద్రోణాచార్యుడని అది అవమానంగా ఫీల్ అవుతాడు. అదే యద్భావం తద్భవతి అంటారు కదా. తనకు ఉన్న మద గర్వంతో ఇప్పటికీ కూడా ద్రుపదుడు ద్రోణాచార్యుడిని అర్థం చేసుకోలేదు. ఇంకా కక్ష సాధింపు పెంచుకున్నాడు, ఒక శత్రువుగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ద్రోణాచార్యుని ద్రుపదుడు శత్రువుగా చూస్తూ ఎలాగైనా ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకోవాలి అని, అలాగే తనను ఇంత గొప్ప మహారాజు
అప్పటికి చుట్టుపక్కల రాజ్యాల అందరిలోనూ కూడా పరాక్రమవంతుడు ద్రుపద మహారాజే. అలాంటి ద్రుపద మహారాజుని ఒక చిటికలో ఓడించి బంధించి వెళ్ళిన అర్జునుని యొక్క పరాక్రమానికి దాసోహం అయిపోతాడు ద్రుపద మహారాజు. అర్జునుని యొక్క పరాక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంత పరాక్రమవంతుని నేను ఎక్కడా చూడలేదే, ఈ బాలునికి నాకే ఒక కుమార్తె ఉంటే నేనే అల్లునిగా చేసుకునేవాడిని. ఇంత పరాక్రమవంతుని నేను ఎక్కడా చూడలేదు ఇంత చిన్న వయసులో అని ద్రుపదుడు ఆలోచిస్తాడు. ఎలాగైనా ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకోవాలి అని, మరొకటి ఎలాగైనా అర్జునుని నా అల్లునిగా చేసుకోవాలి అనే బుద్ధి అని ఆలోచిస్తాడు అని నిర్ణయించుకుంటాడు ద్రుపద మహారాజు. ఈ నిర్ణయంతోనే ద్రుపదుడు యాజుడు అనే ఒక మహర్షి దగ్గరకు వెళ్తాడు. తన గోడును వెళ్ళబుచ్చుకుంటాడు. నన్ను అవమానించిన ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకునేదానికి నాకు ఒక కుమారుడు కావాలి. అలాగే ఇంత పెద్ద పరాక్రమవంతుడైన మహారాజుని నన్ను బంధించినటువంటి ఆ అర్జునుణ్ణి, ఆ యువ రాకుమారుడైనటువంటి అర్జునుణ్ణి నా అల్లునిగా చేసుకోవాలి. అందుకు నాకు ఒక కుమార్తె కావాలి. నేను ఏమి చేయాలో చెప్పండి మహర్షి గారు అని యాజుడు అనే మహర్షి దగ్గర విన్నవించుకుంటాడు ద్రుపదుడు. అయితే యాజుడు, మహారాజా ద్రుపద, ద్రోణాచార్యుడు గొప్ప తపస్వి, వందల వేల మందికి విద్యను బోధిస్తూ ఉన్న మహా గురువు. ఆయనకు తెలియని విద్యలా లేవు, ఆయనకు తెలియని పరాక్రమవంతులు లేరు. అంతటి పరాక్రమవంతుడు నువ్వు పుత్రునిగా పొందాలి అంటే అర్జునుడు రాకుమారునికి తగిన ఒక అందమైన రాకుమారిని కుమార్తెగా పొందాలి అంటే ఒకటే దారి ఉంది. అది ఏంటి అంటే కాంక్షిత సిద్ధి అనే ఒక యజ్ఞం చేయాలి. కాంక్షిత సిద్ధి అనే ఒక మహాయజ్ఞం చేయాలి. ఈ యజ్ఞం ఒక తపస్సులాగా దీక్షతో, పవిత్రతతో చేయాలి అని చెప్తాడు యాజుడు అనే మహర్షి ద్రుపద మహారాజుకి. ద్రుపదుడు అలాగే దీక్షతో, శ్రద్ధతో, భక్తితో కాంక్షిత సిద్ధి అనే ఒక యజ్ఞం మహా గొప్పగా చేస్తాడు. యజ్ఞానికి సంతోషపడిన అగ్నిదేవుడు తన యజ్ఞగుండం నుండి ఒక బాలుడు నడుచుకొని వస్తాడు తండ్రి అని సంబోధిస్తూ ద్రుపదుని దగ్గరకు. ఈ బాలుడు 1000 ఏనుగుల బలవంతుడు, భారీ శరీరము కలిగిన బాలుడు. అక్కడే పుట్టి పెద్దగా ఈ క్షణాల్లోనే పుట్టి పెరిగి తండ్రి అని సంబోధిస్తూ, తండ్రి తన జన్మకు కారణమైనటువంటి ద్రుపదుని తండ్రి అని సంబోధిస్తూ తండ్రి దగ్గరకు వస్తాడు ఆ బాలుడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది. పంచభూతాలు, మనం ఏమి చేసినా పంచభూతాలు చూస్తారు కదా. అప్పుడు ఆకాశవాణి కూడా ఇదంతా గమనించి, ద్రుపద మహారాజా, ఈ బాలుడు సామాన్యుడు కాదు, 1000 ఏనుగుల బలం ఉన్నవాడు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది, ద్రోణాచార్యుని సంహరించడానికి పుట్టిన ఈ బాలునికి దృష్టద్యుమ్నుడు అనే పేరు పెట్టి విద్యాభ్యాసానికి ద్రోణాచార్యుని వద్దనే గురుకులంలోనే చేర్చమని చెప్తుంది ఆకాశవాణి. ఆకాశవాణికి నమస్కరిస్తాడు ద్రుపద మహారాజు. అలాగే ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తాడు తర్వాత కూడా ద్రుపద మహారాజు. తర్వాత యజ్ఞగుండం నుంచి కృష్ణాదేవి, ఆదిశక్తి అంశ అయినటువంటి కల్మషాలను కడిగేసే అగ్నిదేవుని నుండి, అగ్నిగుండం నుండి, యజ్ఞగుండం నుండి ఈ కృష్ణాదేవి కృష్ణుని స్వరూపం కలిగిన, కృష్ణుని రంగులో
ఉన్న ఈ కృష్ణాదేవి నడుచుకుంటూ తండ్రి అని తన జన్మకు కారణమైనటువంటి ద్రుపద మహారాజును తండ్రి అని సంబోధిస్తూ నడుచుకుంటూ వస్తుంది ద్రుపదుని దగ్గరకు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, ద్రుపద, ఈ అగ్నిగుండము నుండి పుట్టినందుకు ఈ రాకుమారి అప్సరసల లాంటి అందమైన ఈ కన్య ఈ కృష్ణాదేవి అని, ద్రుపదుని యొక్క కుమార్తెగా ద్రౌపది అని, యజ్ఞం నుండి పుట్టినది కాబట్టి యజ్ఞసేన అని, పాంచాల రాజ్యం యొక్క రాకుమారి కాబట్టి పాంచాలి అని ఇన్ని పేర్లతో పిలువబడుతూ అర్జునునికి భార్య అవుతుంది. మీ వంశానికి పాంచాల రాజ్యానికి మరియు హస్తినాపుర రాజ్యానికి ఎంతో పేరు ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఈ కృష్ణాదేవి అని చెప్పి ఆకాశవాణి ఆశీర్వదిస్తూ వెళ్ళిపోతుంది. ఇది అంతా ఆకాశవాణి ఏమి చెప్పితే అలాగే చేశాడు ద్రుపద మహారాజు. ఈ దృష్టద్యుమ్నుడు అనే యజ్ఞం నుండి పుట్టిన ఈ బాలుణ్ణి యువరాజుగానే, అంటే చిన్న బాలుడు కాదు, అప్పుడే పుట్టి పెద్దగా అయిపోతాడు కదా, ఈ యువ రాకుమారుడిని తీసుకొని వెళ్ళి ద్రోణాచార్యుని గురుకులానికి తీసుకొని వెళ్ళి ద్రోణాచార్యునితో ఇలా చెప్తాడు, చూడు మిత్రమా ద్రోణాచార్య, నిన్ను చంపటానికే యజ్ఞము చేసి కన్న కుర్రవాడు ఈ రాకుమారుడు దృష్టద్యుమ్నుడు, నిన్ను చంపడానికే కన్నాను. నువ్వే నీ గురువు బాధ్యతగా నువ్వే ఈ బాలునికి అన్ని విద్యలను నేర్పించాలి అని, నీ గురువు బాధ్యతను మరచిపోకుండా 100% న్యాయంగా ఈ పిల్లవాడికి విద్యలను నేర్పించమని చెప్తాడు. అలాగే తనను చంపడానికే కన్నా ఒక కుమారుడిని తన వద్దనే విద్యను నేర్పించమని చేర్చిన ద్రుపద మహారాజు ఎలా ఉంది ఇప్పుడు చూడండి పరిస్థితి. ఎవరికైనా ఎలా ఉంటుంది, వేరే ఎవరన్నైతే ఏం చెప్పేవాళ్ళు? అదే ద్రోణాచార్యుని యొక్క గొప్పతనం. ద్రుపద, చావు పుట్టుకలు మన చేతిలో లేవు. నన్ను చంపడానికి నువ్వు కన్నావని నేను భయపడుతూ ఉండను. నీ కుమారునికి నేను అన్ని విద్యలు నేర్పిస్తాను, నిశ్చింతగా నువ్వు వెళ్ళు అని తనను చంపడానికే కన్నా ఈ దృష్టద్యుమ్నికి అన్ని విద్యలు అన్ని దివ్యాస్త్రాలను బోధిస్తాడు ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నునికి. గొప్ప వాళ్ళ విషయాలు ఇలాగే ఉంటాయి, గొప్ప వాళ్ళ కథలు ఇలాగే ఉంటాయి. నన్ను చంపడానికి కన్నావా అని దూషించలేదు ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుడు. గొప్ప వాళ్ళ నుంచి నేర్చుకోవలసినవి ఇలాంటివే అన్నమాట. అలాగే అన్ని అస్త్రశస్త్రాలను ఈ కౌరవులకు పాండవులకు ఎలా గురువుగా బోధిస్తాడో అలాగే అన్ని అస్త్రాలను కూడా అదే విధంగా తేడా లేకుండా నేర్పిస్తాడు, బోధిస్తాడు ద్రోణాచార్యుడు. రోజు రోజుకు ప్రజలలో అభిమానం పెరిగిపోతూ ఉంది ఈ యువరాజులైనటువంటి పాండవుల పైన. రంగస్థలం వేదిక పైన విద్యా ప్రదర్శన జరిగిన తర్వాత ద్రుపదుని ఓడించి బంధించిన ఈ విషయం తెలుసుకున్న హస్తినాపుర సామ్రాజ్య ప్రజలలో పంచ పాండవులు అనగానే ఒక పరాక్రమవంతులు, మనకు తగిన హస్తినాపురానికి తగిన యువరాజులు, కాబోయే పాలకులు అని ప్రజలకు నమ్మకం ఎక్కువైపోయి అభిమానులు పెరిగిపోతూ ఉన్నారు. అయితే ఈ రాకుమారులు కౌరవులలోను పాండవులలోను పెద్దవాడు అయినటువంటి ధర్మరాజును యువరాజుగా పట్టాభిషేకం చేసి యువరాజుగా హస్తినాపుర ప్రజలకు పెద్దలకు ప్రకటిస్తాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు తీసుకున్న ఈ న్యాయబద్ధమైన నిర్ణయాన్ని పెద్దలు అందరూ గౌరవిస్తారు, అలాగే హస్తినాపుర సామ్రాజ్య ప్రజలు అందరూ గౌరవిస్తారు. తరువాతి వీడియోలో దుర్యోధనుడు ధర్మరాజు యొక్క వైభవాన్ని చూడలేక తండ్రి ధృతరాష్ట్రునితో చెప్పి పాండవులను వారణావత్ పంపించి అక్కడ లాక్షాగృహంలో నిప్పు పెట్టి చంపేయాలి అని ప్లాన్ చేస్తాడు. ఆ వారణావతం లక్క ఇల్లు లాక్షాగృహం నుండి పాండవులు ఎలా తప్పించుకున్నారు,
తప్పించుకొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? భీమసేనుడు హిడింబి వివాహము, హిడింబాసురుడి సంహారం, భీమసేనుడు రాక్షసులు హిడింబాసురుణ్ణి బకాసురుణ్ణి సంహరించడం, అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి అర్జునుని మెడలో ద్రౌపది వరమాల వేసి పంచ పాండవులు కూడా ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ఇవి మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.